ఆస్తి పంపకాల్లో చిన్న తేడా వచ్చినా రోడ్డెక్కి రచ్చరచ్చ చేసేవాళ్లు ప్రస్తుత సమాజంలో చాలామందే ఉన్నారు. రక్త సంబంధం అనే మాటను కాళ్లరాసి ఆస్తి కోసం రక్తపాతం సృష్టించిన వారు కూడా లేకపోలేదు. కానీ ఈ అక్క తమ్ముళ్ళు మాత్రం అందుకు భిన్నం. ఆ అక్క తమ్ముడు కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. ఆ తమ్ముడు అక్క కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఆ తమ్ముడు అక్కలోనే అమ్మను చూసుకుంటాడు. ఆ అక్క తమ్ముడంటే ప్రాణాధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు. వారే దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె తమ్ముడు వైసీపీ నేత గొట్టిపాటి భరత్. అది సరిగ్గా 2014 ఎన్నికల సమయం. గొట్టిపాటి భరత్ వైసీపీ తరఫున పరుచూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు. మరి ఎన్నికలంటే మామూలు విషయం కాదు కదా, ఎంత ఖర్చుంటుంది. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. చేసేది లేక తన ఉమ్మడి ఆస్తిలో ఒక 150 ఎకరాలు అమ్మదలుచుకున్నాడు భరత్. మరి ఆస్తి అమ్మాలంటే తన సోదరి గొట్టిపాటి లక్ష్మి కూడా సంతకం పెట్టాలి. కాబట్టి అక్క, పొలం అమ్ముతున్నాను, నీ సంతకం కావాలి అని అడిగాడు. అందుకు గొట్టిపాటి లక్ష్మి ఎందుకు ఏమిటి అని అడగలేదు. నా వాట నాకు ఎప్పుడు ఇస్తావు అని కూడా అడగలేదు. చెప్పిన ప్రతి చోటల్లా చిరునవ్వుతో సంతకం పెట్టింది. అంతేకాదు, పాలిటిక్స్లో నిలదొక్కునే సమయంలోనే ఇల్లు వాకిలి కూడా తాకట్టు పెట్టారు భరత్. అయినా అప్పుడు కూడా పెదవి విప్పి ఏంటిది అని అనలేదు. అక్కడితో ఆగలేదు. తమ్ముడి విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఆనాడు పరుచూరు నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు పెట్టి ఉచిత వైద్య సేవలు అందించారు. అంతేకాదు, పరుచూరు నియోజకవర్గం నుండి నరసరావుపేటలో తన ఆసుపత్రికి ఎవరొచ్చినా సరే నామమాత్రపు ఫీజులు మాత్రమే తీసుకుని వైద్యం చేసేవారు గొట్టిపాటి లక్ష్మి. తన కోసం ఇంత చేసిన అక్కకి తమ్ముడు ఎంతో కొంత చేయకపోతే ఎలా? అందుకే భరత్ ఇప్పుడు తన అక్క గొట్టిపాటి లక్ష్మి విజయం కోసం పార్టీలకు అతీతంగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఒక ప్రక్క ప్రచారం చేస్తూ అవసరం ఉన్న చోట వైద్య సేవలు కూడా అందిస్తున్నారు గొట్టిపాటి లక్ష్మి. మొన్న మధ్య ఆమె ఎన్నికల ప్రచారంలో ఉండగా సమీపంలోని ఆసుపత్రిలో ఒక మహిళ ప్రసవ వేదన అనుభవిస్తోందని తెలిసి హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ఆమెకు కాన్పు చేసి తల్లి బిడ్డల ప్రాణాలు రక్షించారు. ఒక డాక్టర్గా లక్ష్మి 2 బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే తమ్ముడి అవసరం తప్పకుండా ఉంటుంది. పైగా పరుచూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా భరత్ కంటెస్ట్ చేశారు కాబట్టి ప్రకాశం జిల్లా గురించి ఆయనకు మంచి అవగాహనే ఉంటుంది. కాబట్టి టీడీపీ నుండి కాకుండా వైసీపీ నుండి కూడా వారికి మంచి పరిచయాలు కూడా ఉంటాయి. ఇక అక్క కోసం భరత్ చేసిన త్యాగాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన రాజకీయ భవిష్యత్తు గురించి కొంచెం కూడా ఆలోచించుకోకుండా చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఆస్తి కోసం తోబుట్టువులనే దూరం పెట్టే రాక్షసమైన మనసున్నవారు ఉండే ఈ రోజుల్లో భరత్ తన అక్క కోసం తాను పనిచేస్తున్న వైసీపీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్న టీడీపీకి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. అందుకే భరత్ను ఇప్పుడు దర్శి జనం వేనోళ్లా పొగుడుతున్నారు. అయితే భరత్ కూడా వైసీపీ పట్ల తలబిరుసుగా వ్యవహరించలేదు. ఈ వ్యవహారాన్ని చాలా సామరస్యంగా తెగొట్టారు. దీనికోసం భరత్ ఏకంగా పేపర్ ప్రకటన ఇచ్చారు. పరుచూరు నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరారు. ఇక ఆ ప్రకటన ఇలా మొదలైంది. పరుచూరు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు నా నమస్కారాలు. నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణానంతరం అధినేత జగన్ నన్ను పరుచూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆనాటి నుండి నేను మీతోనే ప్రయాణిస్తున్నా. 2014 ఎన్నికల్లో నేను ఓడిపోయాను. 2019 వరకు మీరు నాతోనే ఉంటూ ఎన్నో కేసులు, అవమానాలు భరించారు. నేను సుఖాల్లో ఉన్నప్పటికన్నా కష్టంలో ఉన్నప్పుడే నాకు మీరు అండగా ఉన్నారు. మీతో నాకున్నది తీరని రుణానుబంధం. ఇన్ఛార్జీల మార్పుల వల్ల కొత్త నాయకులు వచ్చారు. పార్టీలో సమన్వయ లోపం కూడా తలెత్తడం వల్ల కష్టపడే నాయకులు, కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోయాను. నన్ను క్షమించండి అని భరత్ కోరారు. ఆనాటి 2014 ఎన్నికల సమయంలో నా కష్టాన్ని మీరు కళ్ళారా చూశారు. ఆనాడు నా కష్టంలో నా సోదరి నాకు అండగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఎందుకు ఏమిటి అని అడగకుండా అడిగిన ప్రతి కాగితం మీద సంతకం పెట్టింది. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టినా ఇదేమిటని అడగలేదు. అలాంటి అక్క నన్ను ఇప్పుడు ఒకే ఒక్కటి అడిగింది. ఈ ఎన్నికల్లో నన్ను తనకు తోడుగా నిలబడమని కోరింది. కాబట్టి ఇలాంటి సమయంలో అక్కకు అండగా నిలబడటం నా ధర్మం. అందుకే దర్శికి వెళుతున్నానని చెప్పారు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్కు కూడా ఈ విషయాన్ని తెలియజెప్పారు. జగనన్న, నన్ను క్షమించండి. నాపై మీరు ఎంతో ప్రేమను చూపించారు. కానీ నా ధర్మం నేను నిర్వర్తించాల్సిన సమయం వచ్చింది. నా అక్కకు నేను తోడుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వెళుతున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం భరత్ వైసీపీలో సైలెంట్గానే ఉన్నారు. పరుచూరు వైసీపీలో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన భరత్ ఇప్పుడు టీడీపీలో పోటీ చేస్తున్న తన అక్కకు సపోర్ట్ చేస్తాడా? భరత్ అడుగులు ఎటువైపు అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి భరత్ తన ప్రకటనతోనే చక్కని సమాధానం చెప్పారు. తన అక్క గెలుపు కోసం పాటు పడతాను అంటూ దర్శిలో ఆమె గెలుపు కోసం ప్రచారం చేపడుతున్న భరత్ను జనం వేనోళ్లా పొగుడుతున్నారు.